హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆల్రెడీ నాకు ఒకటి మ్యారేజ్ అయింది 2006లో. ఎప్పుడు వచ్చినాయి అమ్మ డైవర్స్ మీకు? అది 2012కి వచ్చిందండి. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి చేసుకున్నారు రెండో అతన్ని? మేము మంచోళ్ళము అని ఇవన్నీ వాళ్ళ వైపు లిస్ట్ చెప్పారు. మంచోళ్ళు అని వాళ్ళే చెప్పుకుంటే నమ్మేశారా మీరు? తిను గే హోమోసెక్సువల్, సెకండ్ హస్బెండ్. వంట చేయటము ఇవన్నీ లేడీస్ తత్వంలో కొన్ని కనబడుతున్నాయి. ఏమ్మా ఈ రోజుల్లో అసలు జెంట్స్ కూడా అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తారు. అవును, అలా అనుకోవచ్చు కదా. నీకు అట్లానే డౌట్ వచ్చింది క్యారెక్టర్ మీద. ఒక అబ్బాయి వస్తాడు ఇంటికి, ఇద్దరు వస్తారు, వాళ్ళు రా అని వెళ్తారు, ఫోన్ చేస్తారు, మెసేజ్లు ఇచ్చుకుంటారు, పలానా సెంటర్ అని. లేదు మేడం, డైలీ బాయ్స్ వస్తే కష్టమే ఉంది, అమ్మాయిలు వస్తే కంగారు పడాలి. అన్ని చూసాను మేడం నేను. ఇతని ఫోన్లో అమ్మాయి ఫస్ట్ వైఫ్ ఫోన్ నెంబర్ ఉంది. అమ్మాయికి ఫోన్ చేసి ఏంటమ్మా ఎందుకు డైవర్స్ ఇచ్చాను ఏంటంటే అతనికి వచ్చావాడు నువ్వు ఎట్లా తెలియదు. సరే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఏమో అని నవ్వి ఏమో ఎవరు వాళ్ళు వచ్చింది ఇట్లా అమ్మాయి నన్ను ఇలా అనేసింది. ఆయన హోమోసెక్సువల్ అయితే థర్డ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవడం? ఎవడున్నాడో వాడితో ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ ఎందుకు? అమ్మాయిలు ఎందుకు ఆయనకి? అదే తెలియదు, అవసరం లేదు కదా. మరి అది నిజమా కాదా మీరు చెప్తున్నారు? నా దగ్గర ప్రూఫ్లు, ఫొటోస్ అవన్నీ. నువ్వు వేసావా హోమోసెక్సువల్ అని కేసులు వేసావా? వేసాను. 420 అని అది సెక్షన్ పడింది. రాశాను మేడం. కేసులు అన్నిట్లో రాసావా? రాశాను. అయినా అతనికి డైవర్స్ గెలిచాడా? ఇది నేను అటెండ్ అవ్వలేదు మేడం, నాకు హెల్త్ బాగోక. ఎక్స్పర్ట్ ఆర్డర్స్ రీఓపెన్ చేసుకోవాలి కదా. అది కింద కోర్టులో వేస్తుంటే మేడం ఉంది లాయర్ని పెట్టుకుంటేనే నేను ఓపెన్ చేస్తా, లేకపోతే అప్పీల్కి వెళ్ళి అన్నారు. సరే, వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు, నీకేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చి? అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది, అప్పీల్లో ఉండగట్టు అయింది కదా మేడం. తప్పే, పనిష్మెంట్ పడుతుంది. ఆ అమ్మాయిని కూడా పెళ్లి కాని పిల్లని ఇట్లా షో చేసి బయట ఇద్దరు పిల్లలు అన్ని తెలిసి మళ్ళీ ఆ వైఫ్ రాలేదు. మళ్ళీ ఎక్కడో డ్రామా, మళ్ళీ ఇంకో డ్రామా. అయితే నాకు తెలియక మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంది మేడం అలా అని అడుగుతున్నా. కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా పరువు గురించి తెలుసా? మీకేం పని లేదా, మమ్మల్ని పిలుస్తున్నారా అంటే? అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి, క్లుప్తంగా చెప్పండి. స్వాతి అండి, సికింద్రాబాద్ పుట్ట. నాది ఫ్యామిలీ ప్రాబ్లము. ఆల్రెడీ నాకు ఒకటి మ్యారేజ్ అయింది 2006లో. పోలీస్ అతనికి ఇచ్చారు. తను ఆల్రెడీ ఒకటి అఫైర్లో ఉన్నారు, అది మాకు తెలియలేదు. మ్యారేజ్ అయ్యి అత్తగారి ఇంట్లోనే పెట్టారు. మంత్లీకి ఒకసారి అట్లా రావటము, వచ్చిందని టార్చర్ చేయటము, డబ్బులు హౌస్ అమ్మి తీసుకొని రావటం. అంటే ఆయన జాబ్ పర్పస్ మీద వేరే స్టేట్ లో ఉండేవాళ్ళ? లేదు, పక్కనే ఈ విజయవాడలోనే జాబ్ విజయవాడలో. మరి మీరు మీ హస్బెండ్ దగ్గరికి ఉండొచ్చు కదా, అత్తగారి దగ్గర ఎందుకు ఉండడం? అదే క్వశ్చన్ అడిగితే మా అత్తయ్య టార్చర్, ఇక్కడ ఉండాలి, పని నేర్చుకోవాలి అని ఏదో ఒకటి ఎలిగేషన్స్. 21 ఇయర్స్. మ్యాచెస్ అప్పుడు నేను డిగ్రీ హౌస్ వైఫ్ని. మ్యాచెస్ అప్పుడు బాబు ఎక్కడ జాబ్ అక్కడ పంపిస్తా ఉన్నారు. పెళ్ళైన తర్వాత సినిమా చూపించారు, ఇక్కడే ఉండాలి. తనది కిరాణా షాప్. ఆ టార్చర్కి అయినా ఉన్నాను. తను వశీకరణ పాయిజన్ మందు పెట్టింది నాకు. అంటే నాకు ప్రెగ్నెన్సీలో పెట్టేసింది. పెళ్ళైన 1 monthకే వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో 7th monthలో పెట్టింది. ఆ 7th month పెట్టిన కాంచి వినాలి, నేను అక్కడే కిరాణా షాప్ బిజినెస్ చూసుకోవాలి, వాళ్ళ అబ్బాయి అప్ అండ్ డౌన్ చేయాలి. ఆ కిరాణా వచ్చిన కూతురికి పెట్టాలి, కూతురికి ఆస్తి ప్రాపర్టీ. నిన్ను ఒక బానిసలాగా చేయడానికి వశీకరణ మందు పెట్టింది అనేది మీకు క్లారిటీగా తెలిసిన విషయం. అప్పటికి తెలియలేదు నాకు. నేను అది బిడ్డ బాగోలేదు లోపల. ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్తే వామిటింగ్స్ అవుతానే ఉన్నాయి, లోపల బిడ్డ పెరగట్లేదు. తర్వాత ఏంటంటే ఇంకా బ్లడ్ ఇట్లా అవి చాలా 20 ఇంజక్షన్లు చేయించారు. తర్వాత డెలివరీకి నేను ఇంటికి వచ్చాను.
వచ్చిన తర్వాత డెలివరీ కూడా అవ్వలేదు, ఆపరేషన్ చేసి తీశారు. ఆ తర్వాత టీబీ బయటపడింది. అది TB యా? ఏర్లు పాకిపోయి పాపకి మిల్క్ నా పాలు తాగుతుంటే పాపకు కూడా బాగుండట్లా. పాప పుట్టిందా? పాపకి ఆరోగ్యంగానే రాలేదు, పుట్టిందా? పాపకి రాలేదు, ఏం రాలేదు. టీబీ రాలేదు పాపకి. పాప పుట్టిందా? పుట్టిందా అని ఆ అడుగుతున్నా. పుట్టింది, ఆ. పాప పుట్టింది. పాప పుట్టినతో ఇంకా హెరాస్మెంట్ అయింది. ఫస్ట్ హస్బెండ్ ఎప్పటిదాకా కలిసి ఉన్నారమ్మా మీరు? నేను తిప్పితే ఏళ్ళలో లక్కేసుకోవచ్చు. తను నన్ను వదిలిపెట్టి అమ్మగారింట్లో పెట్టి విజయవాడకి అదే వెళ్ళిపోయాను. మీ అత్తగారి ఇంట్లో ఎంతకాలం ఉన్నారు మీరు? నేను 3 months ఉన్నాను. 3 months ఉండి నెక్స్ట్ మా పెళ్ళైన 1 monthకి 2 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది. నన్ను రెస్ట్ అని ఇంటికి పంపించారు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇంకా మరి రాలేదు. 7వ నెలలో మీ అత్తగారు నీకు మందు ఎట్లా పెట్టింది? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంటే రావట్లేదు. 7th month సీమంతం అని ఇంటికి తీసుకొని వెళ్ళారు పెద్ద ఆహా, మనుషుల ద్వారా. నువ్వు ఓన్లీ మీ అత్తగారి దగ్గర ఉన్నది 3 months. 3 months. హస్బెండ్ దగ్గర అసలు లేవు, ఆయన అటు ఇటు వచ్చి వెళ్ళడమే తప్ప. మళ్ళీ 7th month లో శ్రీమంతం అని చెప్పి 4th 5th 6th రాలేదు. తను రావట్లేదని 7th month మా అమ్మ ఇంటికి వస్తేనే నేను వస్తానని బ్లాక్ మెయిల్ అన్ని చేసి 7th month పెద్ద మనుషులు పంచాయతీ వదిలిపెట్టాను. నేను వెళ్ళావు, 7th month లో పెట్టింది నాకు. మందు పెట్టింది. 8th 9th నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ 9th రాగానే డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. వచ్చేసారు. ఓకే. డెలివరీకి ఇంకా మా వాళ్ళు అన్ని చూసుకున్నారు. మీకు టీబీ బయటపడింది అప్పుడు? పాప పుట్టిన 3 monthsకి బయటపడింది. ఓకే. అది మామూలుగా దగ్గుతూ ఉన్నా, తెలియలేదు నాకు, అప్పుడు చూపించుకోలేదు. తర్వాత 6 months తర్వాత హాస్పిటల్కి వెళ్తుంటే ఇదంతా 2006 లో స్టోరీ. 2000 మళ్ళీ 7th లో పాప. 7కి వచ్చేసాం. ఇంకా తర్వాత నేను హాస్పిటల్లో తిరుగుతున్న పాపని మా 4th sister చూస్తుంది. తన అమ్మాయిని నా దగ్గరికి రావద్దు, మళ్ళీ పాపకి ఏమనిద్దని తనకి ఇచ్చాను. నేను హాస్పిటల్ చుట్టూ ఇంజక్షన్లు బాగా చాలా సన్నగా అయ్యాను. నేను 65 kgs ఉన్నదాన్ని 35కి వచ్చా. వీళ్ళు పంచాయతీలో తీసుకొని వెళ్ళడానికి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తావు, చచ్చిపోతే మాది కాదు బాధ్యత అని అంటున్నారు. ఇంకా భయం వేసి డెలివరీ అయినాక ఎంత కాలానికి వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళడానికి? 6 months డెలివరీ అయిన తర్వాత విజయవాడలో ఫ్యామిలీ పెడతా అన్నారు కదా, విజయవాడలో పెట్టాము. కానీ రాలే, అప్పుడు కూడా రాలా. ఫ్యామిలీ పెట్టారు, నేను పాప ఉన్నాము. పక్కన హౌస్ వాళ్ళు, రైల్వే వాళ్ళు కొంతమంది చెప్పారు సాక్ష్యం. 1 month అయినా పగలు వచ్చి 2-3 hours వండించుకొని వెళ్ళిపోయేవాడు. నైట్లో అసలు ఉండేవాడు. ఎస్కాట్లు అని ఇవి అని అన్ని అబద్ధాలు చెప్పి వెళ్ళేవాడు. తర్వాత తెలిసింది, అంతకుముందు ఒక అమ్మాయి LGBT అనే అమ్మాయి ఉందని తెలిసింది. అవన్నీ వెళ్ళి మేము మాట్లాడుతూ అడగటం, పంచాయతీలు అన్నీ జరిగినాయి. మారుతాడేమో అని చూసాము. పాప పుట్టిన తర్వాత కూడా అయినా మార్పు రాలేదు. వాళ్ళ అమ్మ టార్చర్, ఇక్కడే ఉండాలి, చిన్నగంజంలోనే ఉండాలి అని చెప్పారు. ఆయన ఇంకా ఇవన్నీ కాదని మళ్ళీ పాపకి మిల్క్ తాగపోవటము, నాకు పోషణ సరిగా లేకపోవటము. అట్లా విజయవాడలో ఎంతకాలం ఉన్నారమ్మా? విజయవాడలో తను 1 month ఉన్నా కూడా రాలేదు. రాగానే కొడుతున్నాడు. ఇంకా మా పక్కింటి వాళ్ళు మేము ఫోన్ చేసాం, వచ్చారు మా పేరెంట్స్, బ్రదర్ వచ్చారు. సో ఒక 1 month తర్వాత నువ్వు వెక్స్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసావు పుట్టింటికి. బ్రదర్ వచ్చి పక్కన వాళ్ళని అడిగారు అసలు వస్తున్నారా ఏంటి అని, అడిగి తీసుకొని వెళ్ళి కేసు పెట్టేశారు. అంటే పిలిచారు, పిలిస్తే రాలేదు, ఏం చేసుకొని అది ఇది అని అన్నారు. ఇంకా ఈ విధంగా డెలివరీ అయిన తర్వాత పెట్టి మళ్ళీ ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నారని కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత కేసు అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన తర్వాత రైల్వే జాబ్ కదా, భరణము ఇవన్నీ పెడితే ఈ భరణం ఇవ్వాల్సి వచ్చిద్దని మళ్ళీ 1 yearకి తీసుకొని వెళ్ళారు. కేసు తీసేయండి తీసుకొని వెళ్తాను అని. కేసు తీసేసిన తర్వాత గుంటూరులో ఫ్యామిలీ బంధువుల దగ్గర పెడదాము, ఇతను ఏంటి అసలు ఉండట్లేదు, ఎందుకు చేసుకున్నాడు అని బంధువులు ఇంట్లో పెట్టేవారు. ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ కూడా ఎంతకాలం ఉన్నారు? అక్కడ నేను ఒక్కదాన్ని 3 months ఉన్నా. అక్కడ కూడా తను రాలేదు, 20 days వచ్చాడు. ఇల్లు తీసుకొని ఆ కేసు తీయడానికి డ్రామా ఆడి కేసు తీసేసి వెళ్ళిపోయాడు. కేసు తీసేసి 9కి వచ్చారా? 9కి వచ్చారు. నేను కాపురం లైఫ్ ఇంపార్టెంట్, కేసులు ఈ మనీ కాదని నేను వదిలేసి 2009 బంధువుల ఇంట్లో ఫ్యామిలీ పెడితే ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఉన్నాను ఒక ఫ్లాట్లో. అక్కడ కూడా 20 days కేసు దిగానే మళ్ళీ చినగంజంలోనే ఉండాలి నువ్వు, మళ్ళీ టార్చర్ హెరాస్మెంట్. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఇల్లు తీసుకున్నావు కదా, ఈ అబ్బాయి ఇలా వదిలేస్తారని ఇంటి ఓనర్స్ చేత నోట్స్లో సైన్ పెట్టించుకుంటారు, ఇతను ఇల్లు తీసుకున్నట్టు. అట్లానే పెట్టించాము. అబ్బాయి వచ్చేదాకా నేను 5 months ఉన్నాను, తను రాలేదు.
ఇంటి ఓనర్స్ రాలేదుగా, ఎందుకమ్మా రెంట్ పెరుగుతుంది, ఇంకా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు, ఎందుకు అని అంటే చూడాలి కదండి అతని మెంటాలిటీ నాకు మనసులోంచి తెలియాలి కదా, ఇలా నేను వెళ్ళిపోతే వచ్చేవాడేమో నేనే ఇలా వెళ్ళిపోయాను అనుకుంటారని నేను వెయిట్ చేసా, పాపను పెట్టుకొని ఉన్నాను. కానీ రాలేదు, ఇంక ఇరిగిపోయి ఇంకా నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఎన్ని నెలలకమ్మా? 4 monthsకి వెళ్ళిపోయాను. 4 monthsకి. 4 monthsకి వెళ్ళిపోయి పాప ఇంక వెళ్ళిపోయాను. ఇంకా నేను కేసులు ఇవన్నీ ఏమీ లేదు, ఇంట్లోనే ఉన్నాను. తర్వాత 8 months తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళు రాలేదు, వాళ్ళ మదర్ రాలేదు, అతను రాలేదు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు రావాలి కదా, భార్య కావాలని అతను రావాలి, కోడలు కావాలని అతను రావాలి, మిమ్మల్ని పంపించారని నన్ను పెట్టే టార్చర్ హెరాస్మెంట్ ఎవరు చూస్తారు అంటే మీరు వస్తారా రారా, మా కోర్టులో చూసుకోమంటారా అని పెద్ద మనుషులను పంపించి ఇలా చేశారు. మా అన్నయ్య అన్నారు వాళ్ళు రాకుండా వీళ్ళతో ఎట్ట పంపిస్తాము, కాదు వాళ్ళు రావాలంటే. ఈ లోపల వాళ్ళు రాలేదు. 2 months తర్వాత కోర్టులో కేసేశారు డైవర్స్. భార్య కావాలని రాలేదు కానీ కోర్టు మెట్లు ఎక్కడానికి వెళ్ళాడు, డైవర్స్ కావాలని. సార్ నేను ఏ తప్పు లేకపోయినా డైవర్స్ కేసాడు సార్, నేను డైవర్స్కి సిద్ధమే. వద్దన్నప్పుడు డైవర్స్ అంటే ఇంక వద్దు, మనసులో ఎరిగిపోయిందని నేను డైవర్స్కి ఇంకా వెళ్ళాను. డైవర్స్ మీకు అది 2010లో 2009లోనే వేసాడు రాంగ్ అని. 2010 అనుకుంటా డైవర్స్ కేసింది. 11కి 12కి వచ్చిందండి. 11కి 2 years తిప్పారు. నేను అప్పటికి MCDVC ఏం వేయలేదు. 2 years తిరిగితే జడ్జి గారు ఇట్లానే పిలిచి, నువ్వు పిచ్చిదానివి, ఇట్లా డ్రైవర్స్ రాకపోతే వేరే పెళ్లి చేసుకోవడానికి ఇట్లా డ్రామా ఆడుతున్నారు, ఇది కొట్టేస్తున్నాను, నువ్వు నా ముందు క్వార్టర్స్లో ఇల్లు తీసుకొని పెట్టాలని జడ్జి గారు చాలా వాయిదాలు తిప్పి టెస్ట్ చేశారు. ఇదిగో తీసుకుంటున్నా, అదిగో తీసుకుంటున్నా, క్వార్టర్స్లోనే తీసుకుంటే నేను వస్తానండి, విడిగా హౌసెస్లో లొకాలిటీలో తీసుకుంటే నన్ను కొట్టే టార్చరు, ఇట్లా చేస్తున్న క్వార్టర్స్లో పెట్టే టార్చర్ పక్కన పోలీసు కానిస్టేబుల్కి తెలిసిద్ది, అట్లా స్ప్రెడ్ అయిపోయింది రైల్వేలో సెంట్రల్, నేను క్వార్టర్స్లోనే ఉంటాను అని అన్నా. క్వార్టర్స్లో తీసుకోవట్లే, అప్లై చేయాలి ఇలా అని 6 months దాకా వెయిట్ చేసింది మేడం. వాయిదాలు తిప్పుతాను మంత్లీకి 1 time. ఆయన తీసుకోవట్లే, డ్రామా అని అతను కొట్టేసి డైవర్స్ రద్దు చేసి పంపించేసింది. నువ్వు MCDVC అయ్యమ్మా, నీకు ఆస్తి ఎంత కావాలో రాబెట్టించుకో అని మేడం అప్పుడు చెప్పినప్పుడు దాకా వేయాలని కూడా నాకు తెలియదు. ఇంటికి వచ్చి నేను మళ్ళీ వేసాను మేడం చెప్పారని. MC చేస్తే అక్కడ కూడా మళ్ళీ MC మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వచ్చిందని పాపకి నాకు అని అప్పుడు కాంప్రమైజ్కి వచ్చేసారు 6 monthsకి. నేనేమన్నానంటే కాంపెన్సేషన్ ఎంత ఇచ్చారమ్మా? నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి. అది నేను ఒక 5 lakhs 5-6 lakhs మధ్యలో లాయర్కి CA తీసుకున్నాడు 1 lakh. ఇట్లా పెద్ద మంది CA దగ్గర పెట్టారు డబ్బులు. ఇంకా నేను వాళ్ళ దగ్గర వద్దంటే మేము ఎవరిని నమ్మము అది ఇది ఇట్లా అంటే సరేలే అని మేము ఊరుకున్న, ఆడపిల్లది ఎలా తీసుకుంటారులే అని. పాపది నేను చూసుకోను, వాళ్ళతో పాప బాధ్యత నీది, నేనే కష్టంగా బతుకుతున్నాను, ఒకరి మీద డిపెండ్, నాకు జాబ్ లేదు బయట. మొత్తంగా కాంపెన్సేషన్ ఎంత తీసుకున్నారమ్మా? నేను 6 lakhs తీసుకున్నాను. లాయర్కి ఫీజు 50,000 ఇచ్చాను, CAకి 1 lakh తీసుకుని నాకు వచ్చింది 4 అండి. అవి నీ ఖర్చులు కౌంటింగ్ లోకి రావు. ఒక 6 lakhs ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయ్యింది. పాప బాధ్యతలు ఎడ్యుకేషన్ అతనే తీసుకోవాలి. చేస్తున్నాడా మరి? అది రాయలేదు మందులు, అది రాయమంటే రాయలేదు. సరే అని పాప బాధ్యత తీసుకోమని. బాధ్యత అంటే ఏంటి మరి? చదువు, పెళ్లి, ఫీజులు కట్టాలి కదా, ఏవి అలా మెయింటెనెన్స్ అంకె పట్టికలు రాయలేదు. అలా పోషణ, ఫీ, చదువు అవన్నీ కట్టలేదు మేడం 10 years దాకా. మళ్ళీ ఒక 1/2 ఎకరము నాకేమొద్దు, తన కూతురు ఆస్తి పెట్టుకోండి, నాకేమొద్దు, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇండి అన్నాను. అప్పుడైతే నేను డైవర్స్ సైన్ పెడతా లేకపోతే పెట్టాను అన్నా. అప్పటికి ఇంకా అలా వచ్చారు. ఇంకా పాపకు 1/2 ఎకరం 2 lakhs ఉంటుంది, ఎక్కడో లోపలిది అది పెట్టారు. ఫస్ట్ ఆస్తిలో సగం రాస్తానన్నా నా కూతురు కానీ ఇల్లు, అది మళ్ళీ మాట మార్చి ఇల్లు తీసేసి, ఇల్లు 50 lakhs ఉంటుంది కదా అది తీసేసి 2-3 lakhs పొలం పెట్టారు, అది మెట్టది. ఇది అయిన తర్వాత సరే సైన్ పెట్టాను, అవి కూడా డాక్యుమెంట్స్ ఇవ్వాలి. 2012లో మీకు విడాకులు అయిపోయినాయి, మ్యూచువల్ డైవర్స్.